సత్యసాయి జిల్లా కదిరిలో NH42 జాతీయ రహదారిపై కౌలేపల్లి జోగన్నపేట వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ వంతెనలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ రెండు ఫ్లైఓవర్ల బ్రిడ్జిలు గత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ పనులు పూర్తి కాలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో సమస్యలను పరిష్కరించి బ్రిడ్జిలను పూర్తి చేసి ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వంతెనల ప్రారంభంతో NH42 హైవేపై ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమై ప్రయాణికులకు రాకపోకలు సులభతరం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరైనాయి. ఒకటి ఇక్కడ కౌలేపల్లి గేటు, ఇంకొకటి కుటాగుల గేటు. ఇది జోగన్నపేట రైల్వే లెవెల్ క్రాసింగ్. ఇవి రెండు కూడా ఆ ప్రభుత్వంలో మంజూరు అవుతే టేకాఫ్ కూడా అయినాయి. తదుపరి వచ్చిన 5 సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయినారు. కారణం ఏమంటే, స్వతహాగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రైతులు ఎప్పుడు కూడా కొద్దిగా ఎమోషనల్